శివ అనేది వినటానికి చాలా చిన్నదిగా, చూడటానికి 2 అక్షరాలతో ఉన్నా కూడా, ఈ నామం ఎంత గొప్పదో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి మనందరికీ అచ్చులు, హల్లులు అంటే తెలుసు కదా! తెలుగు అక్షరాలలో అచ్చులు అంటే స్వతంత్రంగా పలకగలిగే ధ్వనులనమాట. ఉదాహరణకి అ, ఆ, ఇ, ఈ ఇవన్నీ కూడా మనం పూర్తిగా పలికినప్పుడు వచ్చిన శబ్దాలు మాత్రమే. అందుకే వీటిల్ని అచ్చులు అని అంటున్నాం. కానీ హల్లులు అంటే అలా కాదు. ఇక్కడ హల్లులు అంటే అచ్చు సహాయం లేకుండా పూర్తిగా పలకలేని అక్షరాలన్నమాట. ఉదాహరణకి క, ఘ, ఛ ఇవన్నీ కూడా చూడండి మనం పలకలేం. ఆ ఖకి ఆ కలిపితేనే అది కా అవుతుంది. అలానే ఈ శివ అనే అక్షరం కూడా స మరియు ఈ 2 అక్షరాలు అంటే హల్లుకి అచ్చు కలిపితేనే అది సి అయిందనమాట. అలానే వ మరియు ఆ ఈ 2 కలిసినప్పుడే అది వా అయిందనమాట. ఇలా చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా 4 అక్షరాలతో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ 4 అక్షరాలు 2 అక్షరాలుగా కలిసి మనకి శివ అని అర్థమవుతుందనమాట.